నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. కాళేశ్వరంపై సిబిఐ విచారణను వ్యతిరేకిస్తూ నిరసనలు. జిల్లా వ్యాప్తంగా భారత ఆధ్వర్యంలో ఆందోళనలు. ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ పై మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వివరణ. పార్టీని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని స్పష్టీకరణ. నిజామాబాద్ నగరంలో వినాయక శోభాయాత్ర రూట్ పరిశీలన. శాంతియుతంగా సంతోషాల మధ్య నిమజ్జనం జరుపుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే కలెక్టర్ సూచన. అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా వినాయక నిమజ్జనం. యంస గోదావరి వంతెన పరిశీలన సందర్భంగా కింది స్థాయి సిబ్బందికి కలెక్టర్ సిపిల ఆదేశం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు. చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన నాయకులు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతుందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పై కక్షతో బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టును తప్పుగా చూపిస్తున్నారని కాంగ్రెస్ నాయకులను విమర్శించారు. పీసీ ఘోష్ రిపోర్ట్ కాంగ్రెస్ పార్టీ రాయించుకున్నారని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం కోటగిరి పొత్తంగల్ మండల కేంద్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ పై ఉన్న కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు నివేదికలు రాయించి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తూ కమిషన్ల పేరుతో కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఒక తప్పుడు తడకని, ఇది కాంగ్రెస్ పార్టీ రాయించుకున్న రిపోర్ట్ అని ఉమ్మడి కోటగిరి మండల నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పొతంగల్ కోటగిరి మండల కేంద్రాలలో ఉమ్మడి కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కోటగిరి మండల కేంద్రం నుండి పోతంగల్ మండల కేంద్రం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కేటీఆర్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్ధపు ప్రచారాలు చేస్తూ కేసీఆర్ ని కావాలని బద్నాం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని ఖండిస్తున్నామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ వైస్ ఎంపీ వల్లేపల్లి రావు, మండల మాజీ కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం, బీఆర్ఎస్ మండల నాయకులు తెల్ల రవికుమార్, మోరే కిషన్, దేవేందర్, ఫారూక్, శ్రీనివాస్ గౌడ్, సుధాం నవీన్, సమీర్, గంగాప్రసాద్ గౌడ్, మోరే గౌతమ్, బొట్టె గజేందర్, తేళ్ల చిన్న అరవింద్, నజీర్, ఆరిఫ్, మహేష్ రెడ్డి, మారుతి పటేల్, సాయిలు, కన్నం సాయిలు, పాలగంగారం, మారుతి, హజ్గుల రవి, గుడుబాయ్ కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులందరూ ఆశించినటువంటి ఫలితం దక్కేటప్పుడు మీరు అనవసరమైన అభాండాలు కేసీఆర్ గారి మీద వేసి 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను తీర్చిదిద్దిన ఆ జాతిపితను మీరు అవమానించడం తెలంగాణ సమాజం ఎవ్వరూ కూడా హర్షించరని నిజాం సాగర్ స్థిరీకరణ కోసం మనకు కూడా కొచ్చమ్మ సాగర్ నుంచి 2 సార్లు మనకు కూడా 5 టీఎంసీలు నీళ్ళు రావడం జరిగింది. దానికి కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టే కారణం. పీసీ ఘోష్ కమిషన్ వేసింది. ఈ పీసీ ఘోష్ కమిషన్ అనేది పూర్తిగా కాంగ్రెస్ కమిషన్. ఇది అంటే కాళేశ్వరం పైన అవినీతి జరిగింది, బరాజులు అనేవి కూలిపోయినాయని చెప్పేసి అని ఒక అవినీతి కమిషన్ వేసి ఆ అవినీతి కమిషన్ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలని కుట్రలు చేస్తుంది. తెలంగాణని సాధించి తెలంగాణ సమాజంలో ఈరోజు ఉత్తేజాన్ని నింపిన బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని కేసీఆర్కి ఏమన్నా జరిగితే మరి తెలంగాణ ఉద్యమం పక్కా వస్తుంది. తెలంగాణ రాష్ట్రం కొరకు ఎంతమంది కృషి చేశారో దానికన్నా ఎక్కువ మంది ఇప్పుడు పిల్లలు పాపలతో సహా రోడ్డు ఎక్కుతాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వివరించాలి. కేసీఆర్కి సిబిఐ పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలి. మాకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు రైతులకు ఎంత మేలు జరుగుతుందో ఒకసారి ఆలోచించి అది రిపేర్ చేయడం సాధ్యం. కాబట్టి దాని గురించి
రిపేర్ చేయాలి. మీరు కూడా ఒక బాధ్యత వహించి కూలిన ప్రాజెక్టు మళ్ళీ మీరు రిపేర్ చేయాలని మీ బాధ్యత కూడా ఉంది. రాష్ట్ర ప్రజలకు క్షేమంగా గురించి పార్టీని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారికైనా సస్పెన్షన్ తప్పదని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పార్టీ అధిష్టానం ఆమెను బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు. బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాల పట్ల వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారు పార్టీలో ఉన్న ఎవరైనా సరే సస్పెన్షన్ తప్పదని తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురైన తనయుడైన పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రవర్తించవద్దన్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందునే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అధినేత కేసీఆర్ సస్పెండ్ చేసినట్లు చెప్పారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. 18 నెలలు గడిచినా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏ అభివృద్ధి పనులు చేశారో బహిరంగంగా ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు శిల్పరాజు, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, దర్పల్లి మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టి ఆరోపణ చేస్తూ ఉంటే అది కాకుండా దీనికి తోడుగా దొంగలు బీజేపీ వాళ్ళు ప్రతిరోజు అంటున్నారు సిబిఐకి అప్పించండి మేము చూసుకుంటాం. కాళేశ్వరంలో అన్ని తల్లిదండ్రులను సిబిఐకి అప్పగించమని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళు చెప్పిన రీతిగానే కాళేశ్వరాన్ని ఎంక్వైరీ కానీ సిబిఐకి అప్పగించడం కూడా కుట్రలో భాగం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉండద్దు, తెలంగాణ రాష్ట్రంలో ఈసారి నిర్మాణించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలబడగొట్టాలా అనే పేరు చూడవద్దు, నిర్మాణం రావద్దు. దేశంలో ఒకప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నంబర్ 1 రాష్ట్రంగా ఉపదిద్దిన శిల్పి. అలాంటి నాయకుడిని అపవాదం చేసి ఈ రాష్ట్రం భ్రష్టు పట్టించి మరి ఏ విధంగా కుట్రలు చేస్తున్న విషయం తెలుసుకున్న తర్వాత కూడా రైతమ్మ గారి ఆడపల్లి కరెక్ట్గా ఈ కష్టకాలంలో ఒడిపెత్తడంలో కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి నాయకుడికి అండగా ఉండి వెన్నుదన్నుగా ఉండాల్సింది పోయి మరి శత్రు వర్గాలకు చేతులిచ్చే విధంగా ఆమె చేస్తున్న చర్యలు ప్రతి ఒక్కరి మనసుకు గాయమైంది. మరి ఈరోజు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఎందుకంటే పార్టీ కోసం ప్రాణాలైనటువంటి నాయకుడు, తెలంగాణ కోసం చచ్చిపోయిన పరులే అని తన ప్రాణానికి వచ్చిన లెక్క జరిగినటువంటి వ్యక్తి, తన కుమారుడైనా తన కుమార్తె అయినా మనం కష్టపడి నిర్వహించిన పార్టీకి ఎవరు నష్టం కలిగించినా వదిలిపెట్టను అనే ఒక మెసేజ్ ఈ రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు. అలాంటి నాయకుడికి ఆ దేశం నిర్ణయానికి ముక్తకంఠంగా పార్టీ శ్రేణులు స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో పాటు పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య అధికారులతో కలిసి నిమజ్జన దారిని పరిశీలించారు. ప్రత్యేక బస్సులో కలెక్టర్ మంగళవారం వినాయక శోభాయాత్ర కొనసాగే మార్గాలను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని దుబ్బా ప్రాంతం నుండి శోభాయాత్ర ప్రారంభం కానుండగా భారీ విగ్రహాలను నిమజ్జనం చేసే ఎంచ శివారులోని గోదావరి బ్రిడ్జ్ వరకు గల మార్గాన్ని కలెక్టర్ సిపి నిశితంగా పరిశీలన జరిపారు. అక్కడక్కడ చెడిపోయిన రోడ్డును యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని పంచాయతీరాజ్ R&B అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శోభయాత్రకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రోడ్లకు ఇరువైపులా అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను పైకి బిగించాలని సూచించారు. నిజామాబాద్ నగరంలో శోభయాత్ర కొనసాగే దుబ్బా ప్రాంతం నుండి వినాయక బావి వరకు గల ప్రాంతాలను సైతం కలెక్టర్ సిపిలు సందర్శించారు. వినాయక బావి వద్ద అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సార్వజనిక గణేష్ మండలి ప్రతినిధులతో కలిసి నిమజ్జన ఏర్పాట్ల విషయమై కలెక్టర్ సిపి సమాలోచనలు జరిపారు. వినాయక నిమజ్జన శోభాయాత్రకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ
శోభాయాత్ర నిర్వహించుకోవాలని సూచించారు. ప్రధానంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నీటిలో మునిగి గల్లంతు కావడం, రోడ్డు ప్రమాదాలకు గురికావడం వంటి ఘటనలు ఎక్కువగా జరిగేందుకు ఆస్కారం ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పోలీస్, ఫైర్, R&B, ట్రాన్స్కో, పంచాయతీరాజ్, ఫిషరీస్, రెవెన్యూ తదితర శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. సుహాసినులు సౌభాగ్యంగా ఉండాలని కోరుకుంటూ గణేష్ మండపం వద్ద కుంకుమార్చన జరిపారు. వినాయక్ నగర్ లో గల సాయి కృష్ణ షిరిడి సాయి నగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గత 20 సంవత్సరాల నుండి సాయి కృప షిరిడి సాయి నగర్ గణేష్ మండపంలో 200 మంది సుహాసినులతో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. గత 20 సంవత్సరాల నుండి ఈ కాలనీలో అంగరంగ వైభవంగా నవరాత్రి వేడుకలను నిర్వహించుకుంటామని కాలనీ సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారని తెలిపారు. కుంకుమార్చన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించుకున్నామని, అలాగే అన్నప్రసాద కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఆంజనేయులు తెలిపారు. ఈ కమిటీ గౌరవ అధ్యక్షులు గైని గంగారాం, కమిటీ సభ్యులు పడాల భూమన్న, మెట్టు ప్రసాద్, నారాయణ, దామోదర్ శంకర్, ప్రకాష్, కాలనీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు. ఓం శ్రీ సాయి షిరిడి కృపానగర్ గణేష్ మండలికి జై. అలాగే మా ఈ సాయి కృపానగర్ ప్రజలది ఈరోజు మహిళలది కుంకుమార్చన ఉన్నది. అలాగే మా ప్రెసిడెంట్ గారైన శ్రీ ఆంజనేయులు గారి ఆధ్వర్యం, అలాగే మా గైని గంగారాం గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గణేష్ మండపానికి మెంబర్లమైన బాడీ మెంబర్లు 12 మంది, దామోదర్, శంకరన్న, నరేంద్ర, అందరూ 12 మంది కలిపి, ప్రకాష్, మెట్టు మురళి అందరి ఆధ్వర్యంలో ఘనంగా, శ్రీనివాస్ అందరి ఆధ్వర్యంలో ఘనంగా ప్రతి ఏటా మేము గణేష్ని కూర్చుండబెట్టి ఘనంగా నవరాత్రులు చేస్తుంటాము. ఈరోజు వచ్చేసి కుంకుమార్చన ఉన్నది కాబట్టి ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా కూర్చుండబెట్టినాము. ఈ గణేష్ మండపం కూర్చున్నట్టు గణేశుని యొక్క ఆశీర్వాదాలు మా గల్లీ వాసులైన అందరి మీద శుభం కలగాలని, అలాగే నగర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మొన్నటి వరదలకు అధిక వర్షాలకు రైతులు కాని వాళ్ళ అందరికీ ఇదైనంది, వర్షాలు కొద్దిగా తగ్గిపోయి అందరికీ శాంతి చూపాలని గణేష్ మహారాజ్. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనకు ఘన నివాళులర్పించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు పాటుపడిన మహానుభావుడని ఆ పార్టీ నగర అధ్యక్షులు నుడా చైర్మన్ కేశవ్ వేణు కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవ్ వేణు అధ్యక్షతన ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కాంగ్రెస్ శ్రేణులు ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కేశవ్ వేణు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో ఆయన చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తాను అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. విద్యార్థుల కొరకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ను తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, జెండా గుడి చైర్మన్ ప్రమోద్, నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు వినయ్, బంటు బలరాం, కొండపాక రాజేష్, రమేష్, పుప్పాల విజయ, ముసు పటేల్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది యువకులు డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఆయన సేవలను ఇప్పటికీ కొనియాడుతున్నారు. అలాగే ముస్లిం కూడా 4% మైనార్టీ రిజర్వేషన్స్ కానీ, దానివల్ల కూడా చాలామంది పేద ముస్లిం విద్యార్థులు వారి చదువుకొని ఈరోజు చాలామంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా అనేక మంచి మంచి శిఖరాలను నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆయన చేసిన సేవలు అప్పటి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కొనియాడే స్థితిలో ఉండే, దేశం మొత్తం కూడా సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఆయన చేసిన సేవలను దేశం మొత్తం కూడా గర్వించే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో తీర్చిదిద్దారు. అలాంటి నాయకుడు మనకు ఇంకా ముందు ప్రభుత్వం రాగా మరి ఇంకా నాయకుడు మనకు కనిపించారు. ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు ప్రతి ఒక్క వివిధ రాజకీయ పార్టీల వారు కూడా ఆయన క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి ఆ ప్రమాదం నుంచి క్షేమంగా తిరిగి వచ్చి మరి అభివృద్ధి పథకాలను పేద ప్రజలకు సేవ చేసేలా
ఆయన క్షేమంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు కూడా ఆయన క్షేమాన్ని కోరుకున్నారు. మనం కూడా ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనము గొప్పగా చెప్పుకుంటున్నాం ఎంతోవాలంటే ఆ రోజు ఆయన ఓఆర్ఆర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే చాలామంది విమర్శించారు, అంత దూరం ఎవరు వెళ్తారు, అది ఎలా ఉంటుంది అది. ఈరోజు అది మన తెలంగాణకే ఒక పెద్ద అభివృద్ధిగా మనకు అది అవపడుతుంది. అలాగే దాన్ని పెట్టుకొని తను కూడా ఈరోజు దేని వారు చెప్పినట్టు మెడికల్ సంబంధించిన వారికి పెన్షన్స్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, 104, 108 ఇవన్నీ కూడా ఆయన తీసుకొచ్చింది. ఆ రోజు ఒక ఫోన్ కొడితే వ్యాన్లు వచ్చేసేసి మన పేషెంట్స్ తీసుకొని వాళ్ళకు ట్రీట్మెంట్ చేసి చేయడం జరుగుతుంది. అలాగే ఎడ్యుకేషన్ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ మన నిజామాబాద్ జిల్లా నాయకులకు ఆయన ఎంతో ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. ఈరోజు నిజామాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆ రోజు డీసీ మోదీ గారు ఉన్నప్పుడు స్టార్ట్ అయిందంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు ఆ గొప్ప నేత మన నిజామాబాద్ జిల్లాకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాంటి నాయకుడు వల్ల మనం ఆ రోజు 2 పర్యాలు మన ప్రభుత్వాన్ని తీసుకురావడం కూడా జరిగింది. దురదృష్టశాతము ఆయన మన లోకాన్ని మన విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది నేను చెప్పినట్టు చాలామంది ఎన్నో కుటుంబాలు పేద కుటుంబాలు, ముఖ్యంగా పేద కుటుంబాలను ఆయన ఎప్పుడు ఆదుకుంటలేదు. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఇలా కాకుండా అన్ని కులాలు పైకి రావాలన్న ఉద్దేశం ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా మాట్లాడుతూ ఆయన దగ్గర తీసుకొని ఆయన వల్ల మన నిజామాబాద్ జిల్లా నుంచి కూడా ఎంతోమంది ఉన్నత స్థాయి. వినాయక నవరాత్రి వేడుకలను ప్రజలు అట్టహాసంగా జరుపుకుంటున్నారు. బొబ్బిలి వీధిలోని వినాయక మండపం వద్ద లోక కళ్యాణార్థం యజ్ఞ కార్యక్రమాలను నిర్వహించారు. విఘ్నేశ్వరుణ్ణి కొలిస్తే సర్వ విఘ్నాలు తొలగిపోతాయన్నది ప్రజల విశ్వాసం. ఏ శుభకార్యం మొదలుపెట్టినా మొదటగా గణపతి పూజతోనే మొదలవుతుంది. జిల్లా కేంద్రంలో వాడకు వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. ఎంతో భక్తి శ్రద్ధలతో గణపతిని కొలుస్తారు. బొబ్బిలి వీధిలో బొబ్బిలి గణేష్ మండలి వారి ఆధ్వర్యంలో యజ్ఞం నిర్వహించారు. బొబ్బిలి వీధికి చెందిన పెద్దలు ఈ యజ్ఞంలో పాల్గొని వినాయకుని కొలిచారు. యజ్ఞం చేయడం వల్ల చెడు తొలగిపోయి మంచి చేకూరుతుందని ప్రజల విశ్వాసం. అందులో భాగంగా బొబ్బిలి వీధి పెద్దలు యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని వినాయకుడిని కొలిచారు. అందరూ బాగుండాలని, పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. కాలనీకి చెందిన పలువురు పెద్దలు యజ్ఞంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ఆదిదేవుడిని కొలిచారు. వ్యాపార, వ్యవహార, ఉద్యోగ, ఆరోగ్య, సకల శుభకార్య శుభఫల ప్రాప్త్యర్థం మహాగణపతి దేవత పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం మమ పుత్ర పుత్రికాయాం విద్యా బుద్ధి ఉన్నతి ప్రాప్త్యర్థం మమ గృహే ధనకనక వస్తువాహన సమృద్ధి ద్వారా మమ నిరంతరం ధర్మత సిద్ధ్యర్థం మమ మహాగణపతి దేవత ప్రీతయే సంకల్పిత గణపతి అథర్వణ శీర్ష పూర్వక మూలమంత్ర గణపతి హవనాఖ్యం అహం కరిష్యే. నమస్కారం చేసుకోండి. గణపతికి ఆదౌ నిర్విఘ్నేన సమాప్త్యర్థం కలశారాధనే వినియోగః. కలశానికి పూజ చేయండి. కలశం చెంబుకి గంధం కొట్టు, పసుపు కుంకుమ పెట్టండి. చెంబులో 2 అక్షతలు, ఒక పుష్పం వేసి కలశం చెంబు పైన చేయబెట్టండి. ఓం కలిహస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రుతః మూలే తత్వస్థితో బ్రహ్మా మధ్యే మాతృనాశ్రదా. నిజామాబాద్ నగరంలో పెరుగుతున్న గంజాయి, వైట్నర్, డ్రగ్స్, మత్తు పదార్థాల బానిస బాబుల అరచకాలను అరికట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. నగరంలో రోజు రోజుకు గంజాయి, వైట్నర్, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వాడకం పెరిగిందన్నారు. నిజామాబాద్ నగరంలో మత్తు పదార్థాలకు అలవాటు పడి అరాచకాలు పెరుగుతున్నందున వాటిని అరికట్టాలని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులకు నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కు వినతి పత్రాలు ఇచ్చే సమస్య తీవ్రతను వివరించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ, ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి డ్రగ్స్, గంజాయి తదితర మత్తు పదార్థాలను నిషేధం విధించిందని వీటిపై కఠినంగా వ్యవహరించాలని సూచించినప్పటికీ సత్ఫలితాలను ఇవ్వడం లేదన్నారు. ప్రధానంగా యువత వాటిని విచ్చలవిడిగా కొనుగోలు చేస్తూ వాటికి బానిసలు అవుతున్నారని పేర్కొన్నారు. గంజాయి తదితర పదార్థాల వాడకం రైల్వే స్టేషన్ తో పాటు నాగారం, బస్టాండ్, ఆటోనగర్, చంద్రశేఖర్ కాలనీ, గౌతమ్ నగర్,
తదితర ప్రాంతాల్లో అడ్డాలుగా మార్చుకుని కొంతమంది రౌడీ మూకాలు అరాచకాలను కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు, నూర్జహాన్, వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నగర కమిటీ సభ్యులు కట్టారి రాములు, శేఖర్ గౌడ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. గత కొంతకాలంగా గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలని సేకరించి సేవించినటువంటి కొంతమంది అరాచక ముఠా ఈరోజు ఈ నిజామాబాద్ రైల్వే స్టేషను, నాగారం, అట్లాగే చంద్రశేఖర్ కాలనీ, గౌతమ్ నగరు తదితర ప్రాంతాల్లో గుంపులుగా చేరుకొని రాత్రులందు ప్రయాణించేటువంటి ప్రయాణికులపైన, మహిళలపైన దాడులు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, డబ్బులు గుంజుకుంటూ అనేక రకాల ఇబ్బందుల్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని అరికట్టాల్సినటువంటి అవసరం ఈరోజు పోలీస్ యంత్రాంగం మీద ఉన్నది, అధికార యంత్రాంగం మీద ఉన్నది. అందువలన ఇట్లాంటి మత్తు పదార్థాలని పకడ్బందీగా అరికట్టాలని, దాడులు చేసేటువంటి వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాలని సిపిఎం పార్టీగా ఈరోజు పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఏసీపీ గారికి వినతిపత్రం అందజేయటం జరిగింది. నిన్న ఉదయం 3 గంటల టైంలో సిపిఎం పార్టీకి చెందినటువంటి కార్యకర్తల మీద కొంతమంది రౌడీ మూకలు దాడులు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఎడపల్లి మండలం పోచారంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు చేపట్టారు. నూతన రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసినట్లు నాయకులు తెలిపారు. ఎడపల్లి మండలం పోచారి గ్రామంలో మంగళవారం లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను స్థానిక కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కార్డు లేని నిరుపేదలకు నూతనంగా రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు ఉన్న వాటిలో సైతం మార్పులు చేర్పులకు అవకాశం ఇచ్చిందని పేర్కొన్నారు. నూతన రేషన్ కార్డుల జారీ పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు దోపల్లి సొసైటీ డైరెక్టర్ నీరడి రవికుమార్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్క పేదవాడికి రేషన్ కార్డు మంజూరు చేసిన పాపన పోలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు అధికారం చేపట్టిన అనంతరం ప్రతి ఒక్క పేదవాడికి రేషన్ కార్డు మంజూరు చేసి మాట నిలబెట్టుకుందని అన్నారు. తమ గ్రామంలో నూతనంగా రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులు బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని ప్రజలకు అందించే తీరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏఎంసీ డైరెక్టర్ నీరడి సాయన, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్టిబాబు, నాయకులు భజన్నుల గంగారాం, సుంకరి సుదర్శన్, గోవిందరెడ్డి, కట్ట లక్ష్మయ్య, కోళ్ల విజయ్ చందర్, జక్కు రాజ్ కుమార్, కట్ట సాయిలు, బెజ్జంకి కొమరయ్య, తాడిం నవీద్, మతాబ్, రజాక్, తాడిం అనిల్ గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మా పోచారం గ్రామంలో ఎడపల్లి మండల్ జిల్లా నిజామాబాద్ మా యొక్క కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డులు మా పోచారం గ్రామంలో 22 రావడం జరిగింది. అదేవిధంగా యాడింగు ఒక 300 పేర్లు యాడింగ్ అయినాయి. అన్నిటికీ తోడుగా ఈరోజు 2వ తారీఖు బియ్యం పంపిణీ ఉంది కాబట్టి మేము ఈరోజు లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా పోచారం గ్రామంలో ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఒక కొత్త రేషన్ కార్డు రాలేదు. అయినా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మా సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా పోచారం గ్రామంలో ఇవాళ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి పెళ్ళైన పిల్లలే కానీ మిగతా వారి కానీ ఎవరి కూడా రేషన్ కార్డులు రాలేవు. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవి రావడం వల్ల మా గ్రామంలో అందరూ సంతోషంగా స్వీకరిస్తున్నారు. అదేవిధంగా మేము కూడా ఇలాంటి ఇంకా ఏమైనా మిస్ అయినా కూడా మేము అవిటిని మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకు కూడా అందే విధంగా చూస్తామని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా పోచారం తరఫున యువత కేరింతల మధ్య వినాయక నవరాత్రి వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. మండపాల వద్ద పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గాజుల్పేటలోని వీరాంజనేయ యూత్ అసోసియేషన్ వద్ద మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. గణేష్ మండపాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. నవరాత్రి వేడుకలలో భాగంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, ఉపాధ్యక్షులు రెబ్బ ఆనంద్, జిల్లా సహ కార్యదర్శి దాత్రిక రమేష్, నగర కార్యదర్శి రామ్ ప్రసాద్ చటర్జీ, నగర ఉపాధ్యక్షుడు బాసుల నికేష్, బజరంగ్ దళ్ ఔదగిరి సుధీర్, సుదర్శన్, ప్రవీణ్ కుమార్, వెంకటేష్, శ్రావణ్ కుమార్, అభినయ్, శ్రీనివాస్ యూత్ సభ్యులు కలిసి మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇదిలా ఉండగా రావుజీ వంజారి నవయుగ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు.
69 వసంతాలు పూర్తి చేసుకుని 70 వసంత వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. వినాయక పూజల అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరిపిరాజు, ఆమంది వెంకటేష్, గంగోని రాజు మండలి నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ రోజు నిజామాబాద్ అర్బన్లోని నామదేవాడలో గల రావుజీ సంఘంలో 76వ రావుజీ వంజేరి నవయువ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం సహకరించిన కుల సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అన్నదాన కార్యక్రమంలో దాదాపుగా 2000కు పైగా భక్తులు పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరు మా శివుని గణపతి యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ నెల 4వ తారీఖు నాడు లక్ష్మీనారాయణ గారి భజన మండలి భజన కార్యక్రమం జాగరణ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా భక్తులందరూ విజయవంతం చేయాలని కోరుతున్నాను. 76వ రావుజీ వంజరి నవయువ గణేష్ మండలి నిరాటంకంగా ఈరోజు ఏదైతే జరుపుకుంటుందో 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి మా కుల సోదరుల ఆర్థిక స్తోమతతోటి వాళ్ళ సహాయ సహకారాలతోటి మరి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఆటంకం లేకుండా మా సంఘంలో విఘ్నేశ్వరుడు వారి ఆశీర్వాదంతో జరుపుకోవడం జరుగుతుంది. నిత్యము వైవిధ్యమైనటువంటి కార్యక్రమాలతో ఆడవారికి పసుపు కుంకుమార్చన మరి అన్నదానము ఈ విధంగా వివిధ రకాలైనటువంటి వివిధ అలంకరణలతో కూడుకున్నటువంటి అలంకరణలతో మరి ఈరోజు వరకు 76 వసంతాలు పూర్తి చేసుకోవడం జరిగింది. దీని సందర్భంగా ఆ విఘ్నేశ్వరుడు మాకు కుల సోదరులకు ప్రజలకు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి కుమార్ డిమాండ్ చేశారు. విద్యారంగ అసమానతలను తొలగించడమే డిఎస్ఎఫ్ఐ లక్ష్యమని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో భారత ప్రజాతంత్ర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఉమ్మడి నిజామాబాద్ డిఎస్ఎఫ్ఐ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ జీవన్, కో కన్వీనర్ సాయి కృష్ణలు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి కుమార్, సూర్యప్రకాష్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన రాథోడ్ జీవన్, సాయి కృష్ణలు డిఎస్ఎఫ్ఐ చేస్తున్న విద్యార్థి పోరాటాలకు ఆకర్షితులై సంఘంలో చేరారన్నారు. దేశంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా విద్య, ఉపాధి కొరకు పోరాడేందుకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై నిరంతరం రాజీలేని పోరాటాలు చేస్తూ ముందుకు సాగుతుందని చెప్పారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్నప్పటికీ విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిందని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్ఎఫ్ఐ విద్యారంగ సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు విఘ్నేష్, నితిన్, మహేష్, ప్రవీణ్, లక్ష్మణ్, అజయ్, సునీల్, మోహన్, నాగేష్, భరత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఈరోజు నిజామాబాద్ జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు అంటే దేశవ్యాప్తంగా విద్యారంగ సమస్యల కోసం అనునిత్యం విద్య కోసం, ఉపాధి కోసం పోరాడుతున్నటువంటి భారత ప్రజాతంత్ర విద్యార్థి సంఘం డిఎస్ఎఫ్ఐ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఉద్యమాలు, పోరాటాలు చూసి ఈ సంఘంలో మేము కూడా జాయిన్ అవ్వి రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యల కోసం పోరాటం చేయాలనేసి మేము ఈ సంఘంలో జాయిన్ అవుతామని చెప్పేసి ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జీవన్, సాయి, విఘ్నేష్, నితిన్, మహేష్ ఈ విద్యార్థి నాయకులు ఈరోజు మా డిఎస్ఎఫ్ఐలో చేరబోతా ఉన్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలపై నిత్యం గళం విప్పుతూ దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కీలక పాత్ర పోషించాలనే ఆలోచనతో ఈరోజు వీళ్ళు మా సంఘంలో చేరబోతున్నారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో అనేకటువంటి సమస్యలతోటి విద్యార్థులు సతమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చి 20 నెలలు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ విద్యా వ్యవస్థని బాగు చేయనటువంటి పరిస్థితి. సూర్యప్రకాష్, డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర కోశాధికారిని. ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గెస్ట్ అండ్ హౌస్లో
ఈరోజు డిఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతూ ఉంది. మరి డిఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం ప్రధాన ఉద్దేశం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారుడు జీవన్ నాయక్ అదేవిధంగా సాయి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన మిత్రులందరూ కూడా వివిధ సంఘాలకు రాజీనామా చేసి ఈరోజు భారత ప్రజాతంత్ర విద్యార్థి సంఘం ఏదైతే ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో చేస్తున్నటువంటి పోరాటాలకు ఆకర్షితులై ఈ దేశంలో విద్యా వ్యవస్థ బాగుండాలి, ఈ దేశంలో విద్యార్థులు బాగుపడాలి, ఈరోజు ఈ విద్యారంగం మొత్తం కూడా ఈరోజు బాగుండాలనేటువంటి ఒక లక్ష్యంతో విద్యకే పోరాడు ఉపాధికే పోరాడు అనేటువంటి నినాదంతో ఏదైతే డిఎస్ఎఫ్ఐ సంఘం పోరాటం చేస్తుందో ఈ సంఘంలో ఈరోజు వారు రావడం చాలా అభినందనీయం. భవిష్యత్తులో కూడా ఈ జిల్లాలో ఏదైతే విద్యారంగ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి, అదే కాకుండా ఈ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, ఈ జిల్లాలో ప్రైవేట్ కళాశాలలు జరిపినటువంటి ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఈరోజు డిఎస్ఎఫ్ఐ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. అదే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి 8,600 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ ఉన్నాయో వాటిని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు భారత ప్రజాతంత్ర విద్యార్థి సంఘం నిన్న సెక్రటేరియట్ కూడా పెట్టడం జరిగింది. రాష్ట్ర రాజధానిలో ఏదైతే సెక్రటేరియట్ పెట్టామో రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుండి దాదాపు 18 నెలలు గడుస్తూ ఉంది. ఈ 18 నెలల కాలంలో ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రి లేనటువంటి పరిస్థితి. ఈరోజు మందు బాబులు తాగేటువంటి ఆ మందు బాబులకు అబ్కారీ శాఖకేమో వాళ్ళకు మంత్రి ఉంటాడు, కానీ ఈ దేశం బాగుపడాలన్నా పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్లను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ మానవహారం ఏర్పాటు చేసింది. పేద విద్యార్థులతో చెలగాటం ఆడడం సరికాదని పేర్కొంది. భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా స్థానిక పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలలోపు పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్లు స్కాలర్షిప్లు విడుదల కాకపోవడంతో విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు దీపిక, రాష్ట్ర కమిటీ సభ్యులు రాజ్ కుమార్, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి చక్రి, జిల్లా నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక ధర్నా చౌక్ వద్ద ర్యాలీ చేయడం జరిగింది. ఏదైతే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రిమెంట్స్ ను గవర్నమెంట్ వెంటనే రిలీజ్ చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని. ఇప్పటికీ గత 3 సంవత్సరాల నుంచి 800 కోట్లు పెండింగ్ లో ఉంది. నిజామాబాద్కి 200 కోట్ల పైసలకు రావాల్సింది. అదేవిధంగా నూతన ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా కానీ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది ఎంతో సిగ్గుచేటు. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలి. అదేవిధంగా ఏదైతే టీచింగ్ పోస్టులు ఉన్నాయో వాటిని వెంటనే భర్తీ చేయాలని, అదేవిధంగా అడ్డ భవనాల్లో ఉంటున్న హాస్టల్ వాళ్ళకి సొంత భవనాలు అందించేలా చేయాలని, అదేవిధంగా ఏదైతే గర్ల్స్కి సంబంధించిన మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ప్రొవైడ్ చేయాలని, దాంతో పాటుగా ఎంఈఓ పోస్టులను కూడా భర్తీ చేయాలని, ఇన్ని సమస్యలు ఉన్నా కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఎంత సిగ్గుచేటు. వెంటనే దీనికి సంబంధించి ఏవైతే భర్తీ చేయాల్సిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. పెద్ద ఎత్తున భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని సందర్భంగా కాంగ్రెస్ కాళేశ్వరంపై సిబిఐ విచారణ సిగ్గుచేటు అని భారత రాష్ట్ర సమితి ఆరోపించింది. కాంగ్రెస్ సర్కార్ చర్యను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరపాలని తీసుకున్న చర్యను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు శిల్పరాజు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపుతోనే కాళేశ్వరంపై నిందలు వేస్తుందన్నారు. ఎలక్షన్స్ ఉన్నాయంటే చాలు కాళేశ్వరాన్ని ముందు పెట్టి ఓట్లు దండుకుంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. సిబిఐ దర్యాప్తు వెనుక రేవంత్ బాబుల హస్తం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. లేనిపోని నిందలు వేసి కాళేశ్వరం ప్రాజెక్టును పక్కదోవ పట్టించి ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆంధ్ర పాలకుడైన రేవంత్ రెడ్డి నాటకం ఆడుతున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సత్యప్రకాష్, సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్, గాండ్లలింగం, మాకురవి, పాట సంతోష్, సదానంద్, చింతకాయల రాజు, మల్కై మహేందర్, ఆకాష్, విఠల్, మధుకరెడ్డి, అగ్గు సంతోష్, శ్రీనివాస్ గౌడ్, గంగమణి, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. रेवंत रेड्डी सरकार ने, कांग्रेस सरकार ने कालेश्वरम प्रोजेक्ट के ऊपर जो फेक कमीशन बिठाया, उन्होंने पॉलिटिकल दुश्मनी निकालने के लिए केसीआर साहब के एक ड्रीम प्रोजेक्ट कालेश्वरम को एक फेक प्रोजेक्ट के तौर पर असेंबली में और तेलंगाना की आवाम की आंखों में धूल झोंकने के लिए उन्होंने अपने इस केस को सीबीआई के हवाले हैंडओवर करने का असेंबली में एक फैसला किया। ये फैसला
हिंदुस्तानी तारीख में जमहूरियत के लिए एक सियाह दिन के तौर पर देखा जाएगा। तेलंगाना आने से पहले तेलंगाना के अवाम को एक वक्त का पीने का पानी, किसानों को 1 एकड़ ज़मीन सैराब करने के लिए भी पानी मुहैया नहीं था। केसीआर साहब ने 2001 में तेलंगाना की बुनियाद सिर्फ इसी वजह से डाली कि किसानों की यहाँ खुदकशी हो रही है। पीछे 1956 से लेके 2014 तक तेलंगाना के किसानों ने 35,000 लोगों ने खुदकशी की। उसकी अहम वजह ये थी कि यहाँ రెడ్డి శాతగాంతనం అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నా కూడా సిబిఐకి అప్పగించి కావాలని కేసీఆర్ని సద్దాయించామని, ఎందుకంటే ముంగట స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇటు పార్టీని బదనాం చేసి అటు కేసీఆర్ని బదనాం చేసి స్థానిక సంస్థలలో లబ్ధి పొందే ఉద్దేశంతో కావాలని చేస్తున్న కుట్ర కేసీఆర్పై ఖాళీ కక్ష సాధింపు చర్య. ఎందుకంటే కేసీఆర్ రైతులకు ఇబ్బందులు ఉన్నాయనే కాళేశ్వరం కట్టిండు. కేసీఆర్ రాకముందు మన వ్యవసాయం ఎట్టుండే, రైతుల పరిస్థితి ఎట్టుండే, ఇప్పుడు ఎట్లా మారింది. సో కేసీఆర్ చేసింది అందరు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అందరు కేసీఆర్ గుర్తు చేసి కేసీఆర్ బాగుండే, కేసీఆర్ పనులే బాగుండే, ట్యాంకు రైతు బంధు, యూరియా ఎటువంటి ఇబ్బందులు లేకుండే. ఈ గవర్నమెంట్ వచ్చి నుంచి ఇటు కరెంట్ ఇబ్బందులు, యూరియా ఇబ్బందులు, ఒక రైతు బంధు ట్యాంక్ రాదు, ఆయన చెప్పిన హామీలు కరెక్ట్ లేవు, ఏ ఒక్క హామీ కూడా కరెక్ట్ నెరవేర్చలేదు అని చెప్పేసి అని ప్రజల్లో మొత్తం వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్కి. ఆ వ్యతిరేకత పోవాలని చెప్పేసి అని ఈ అంశాన్ని ఏదైతే కేసు మన కాళేశ్వరం అంశం ఉందో దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో చర్చించకుండా ఇన్ని రోజులు ఆపి సడన్గా ఎలక్షన్ మూవ్మెంట్ తీసుకొచ్చి దాన్ని సిబిఐకి అప్పగించి ఎలక్షన్ లబ్ధి కోసం కేసీఆర్ మీద కక్ష సాధింపు కోసమే ఇది చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని మేము. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ గుండా సంతోష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సినీ నటుడు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా జనసేన నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గుండా సంతోష్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగరంలోని గోల్ హనుమాన్ మందిరంలో పవన్ కళ్యాణ్ పేరిట అర్చన కార్యక్రమం నిర్వహించారు. స్నేహ సొసైటీలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నిజామాబాద్ బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి 22 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు షాదుల్లా, గోపి, మల్లేష్, రాజు, అజయ్, ప్రసాద్ పాల్గొన్నారు. నవీపేట్ మండలం ఎంచ గోదావరి వంతెనపై వినాయక నిమజ్జన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. అన్ని శాఖలు సమన్వయం చేసుకుని వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నవీపేట్ మండలం ఎంచ గ్రామం వద్ద గల గోదావరి వంతెన వద్ద వినాయక నిమజ్జన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్ని శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. గోదావరి నదిలో ప్రవాహం ఎక్కువ ఉన్నందున గజయితగాళ్లను అందుబాటులో ఉంచాలని, అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు లైట్లు ఏర్పాటు చేసి నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అత్యవసర సమయంలో వైద్యులను సైతం అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మరోవైపు 500 విగ్రహాలు ఎంచ గోదావరిలో నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నారు. పోలీస్ శాఖ నుండి పటిష్ట భద్రత ఉంటుందని, సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేస్తామని సిపి సాయి చైతన్య తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నవీపేట్ మండల కేంద్రంలోని శ్రీ భారత జ్యోతి గణేష్ మండలి ఏర్పాటై దిగ్విజయంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని వ్యవస్థాపకులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. నవీపేట్ మండల కేంద్రంలో శ్రీ భారత జ్యోతి గణేష్ మండలి ఏర్పాటై 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వ్యవస్థాపకులు అయిన కాలనీ వాసులను ప్రస్తుత నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.
అనంతరం విగ్రహదాత అయిన లోకం సందీప్ కు అన్నదానం నిర్వహించిన ముల్కం నర్సయ్య అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన తాళ్ల శ్రీకాంత్లకు సైతం శాల్వాలతో ఘనంగా సన్మానం చేశారు. నిర్విఘ్నంగా 50 ఏళ్ల నుండి కాలనీ వాసులో వినాయక చవితి సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేసుకుని గణనాథునికి పూజలు నిర్వహిస్తున్నారు. నిత్యం ప్రజల ఆరోగ్యం కోసం శ్రమించే పారిశుధ్య కార్మికులకు సైతం సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడ లేని విధంగా 50 ఏళ్ల నుండి ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తరువాతి తరం తమను ఆదర్శంగా తీసుకుని పండుగను ఘనంగా జరుపుకోవడం ఎంతో ఆనందనీయమని కొనియాడారు. ఎప్పటికీ శ్రీ భారతి జ్యోతి గణేష్ మండలి ఇలానే కొనసాగాలని, కాలనీ వాసులు కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని ఆశిస్తున్నామని అన్నారు. అనంతరం విగ్రహదాత లోకం సందీప్ మాట్లాడుతూ అప్పటి వ్యవస్థాపకులను ఆదర్శంగా తీసుకుని గణేష్ మండలిని విజయవంతంగా కొనసాగిస్తామని, 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వ్యవస్థాపకులకు, కాలనీ వాసులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత శ్రీ భారతి జ్యోతి గణేష్ మండలి నిర్వాహకులు బునాది ప్రవీణ్, వంశీకృష్ణ, శ్రీకాంత్, శివకృష్ణ, రవి, ప్రసాద్, మోహన్ తో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ తరం నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు కొత్త తరం వస్తూనే ఉన్నది. పిల్లలు ఒకరి తర్వాత వస్తూనే ఉన్నారు. ఇప్పుడు అంతా 10 ఏళ్ళు, 8 ఏళ్ళు, 12 ఏళ్ళు ఉన్న పిల్లలందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చాలా సంతోషం. ఇది ఇలాగే నిరంతరం అంటే మనం ఉన్నంత కాలం సృష్టింతకాలం నడుస్తూనే ఉండాలి. ఎందుకంటే ఎన్నో గణేష్ మండలిలు ఓపెన్ అయినాయి, క్లోజ్ అయిపోయినాయి. కానీ నాటి నుంచి నేటి వరకు కూడా వైభవంగా జరుగుతున్నది భారత జ్యోతి గణేష్ మండలి అని నేను అనుకుంటున్నాను. అంటే కుల సంఘాలు వేరు, రకరకాల కుల సంఘాల ద్వారా చేయడం అది వేరు. కానీ అందరూ కలిసి కులం మత భేదాలు లేకుండా, ఒకప్పుడు మతాలు కూడా భేదం ఉండేది కాదు. ఈ మధ్య కొద్దిగా అక్కడక్కడ కూడా వస్తున్నాయి. మేము ఎంత కష్టపడే వాళ్ళం అంటే గణేష్ మండలి పెట్టడానికి అప్పుడు రూపాయి 2 రూపాయలు ఇస్తే గొప్ప చందా అయిపోతుంది. కొనుక్కోవడానికి డబ్బులేమి ఉండేవి కాదు. అన్ని ప్రకృతిలో దొరికే సహజమైనటువంటి వనరులను ఉపయోగించుకొని, ఫర్ ఎగ్జాంపుల్ పచ్చిగడ్డి, ఆ చెరువులు పోతే కలువ పూలు, ఇలాంటివన్నీ తెచ్చి రాత్రింబవళ్ళు కష్టపడి డెకరేషన్ చేసేవాళ్ళు. భారత్ జ్యోతి గణేష్ మండలి పెట్టినప్పుడు కొన్ని సంవత్సరాల వరకు నంబర్ 1 భారత్ జ్యోతి గణేష్ మండలి ఉంది. డెకరేషన్ చూడడానికే ఊరంతా తరలి వచ్చేవాళ్ళు. ఎంత అద్భుతంగా చేశారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడనే ఈ ముందరనే ఇంతకుముందు గణేష్ మండలి పెట్టేవాళ్ళు. అప్పుడు ఏం చేసాం, ఒకటి బెల్లం కడాయి ఉంటుంది కదా పెద్దది, ఆ కడాయి తీసుకొచ్చి దాన్ని నిండుగా నీళ్లు తీసి దాంట్లో కలువపూలు, పచ్చగడ్డి అంటే ఒక చెరువుని తలపించేలాగా దాని మధ్యలో గణేష్ మహారాజుని స్థాపించి చేసాం. బ్రహ్మాండంగా జరిగింది. తెల్లారి చూస్తే ఏమో ఒక చుక్క నీళ్ళు లేదు, అంటే ఎక్కడో లీకేజ్ ఉన్నది, మొత్తం నీళ్ళని పోయింది. మళ్ళీ కష్టపడి ఒకరు కాదు, ఇద్దరు కాదు, అప్పుడు కనీసం 20-30 మంది కష్టపడేవాళ్ళు. చిన్న చిన్న పిల్లలు కూడా నేనున్నాను నేను పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. మళ్ళీ ఏదైతే ఉండేదో అంతకుముందు అంతకన్నా వైభవంగా మళ్ళీ ప్రతిష్ట. అంటే అలా రాత్రనక పగలనక కష్టపడే వాళ్ళం. అమ్మ తిట్టేది, నాన్న తిట్టేది, వీళ్ళకి ఏం పని లేదు, పని లేదు, అక్కడ పోయి కూర్చుంటారు. పీడ మేమే తెచ్చేవాళ్ళం, అలుకు మేమే, చీపురు మేమే పట్టేవాళ్ళం. అంత కష్టపడే. ఇప్పుడు కష్టం లేకున్నా కానీ వనరులు అయితే చేకూర్చాలి కదా, అలా చేకూర్చు అద్భుతంగా ఈ ఏదైతే పరంపర కొనసాగిస్తుందో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాం. ఇంతమందిని ఒక వేదిక పైన కూర్చోబెట్టి మరి గత జ్ఞాపకాలన్నీ మాకు మనసులో తిరుగుతుంది. ప్రతిదీ చెప్పలేం కదా. ఇంకా భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగాలని, భగవంతుడు మీకు అష్టైశ్వరాలు కల్పించాలని గణేష్ మహారాజుని ప్రార్థిస్తూ మీ అందరూ కూడా మళ్ళీ పేరు పేరు ధన్యవాదాలు. గల్లీవాసులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అందరికీ. ఎందుకంటే పెట్టి దాదాపుగా 50 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. దీనికి ముఖ్య కారణం మన పెద్దలు. వాళ్ళు ఏదైతే స్థాపించారో వాళ్ళ అడుగుజాడలో వాళ్ళ స్ఫూర్తితో మనం పెట్టాం కాబట్టి మనం కూడా దీన్ని కంటిన్యూ చేస్తాం. మా తర్వాత తరమైనటువంటి వాళ్ళు కూడా దీన్ని కొనసాగిస్తారు. మేము దీన్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి కారణం మీరు చూపించిన దారి. ఆ దారిలోనే మేము వారి పునాదులతో మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. మన గల్లీవాసులందరూ కూడా యువత కూడా మంచి భావాలు కలిగిన వారు కూడా ఫ్యూచర్లో మీ చూపించిన దారిలో వెళ్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో గల అన్ని గ్రామాల గణేష్ ఉత్సవ కమిటీలు, అన్ని పార్టీల రాజకీయ నాయకులతో శాంతి కమిటీ సమావేశం సిఐ వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సంతోషాల మధ్య వేడుకలను జరుపుకోవాలని సిఐ సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మండలంలోని అన్ని గణేష్ మండలీల సభ్యులు పోలీస్ శాఖ సూచించిన సూచనలను ప్రతి ఒక్క ఉత్సవ కమిటీ పాటించాలని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో సంతోషంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా జరుపుకోవాలని వివిధ గ్రామాల ఉత్సవ కమిటీలకు సిఐ వినోద్ రెడ్డి, ఎస్ఐ సందీప్ సూచించారు. ప్రభుత్వం నుండి డీజేలకు ఎలాంటి అనుమతి లేదని ఈ విషయాన్ని అందరూ గమనించాలని, ఎట్టి పరిస్థితుల్లో శాంతి కమిటీ సమావేశంలో పోలీసులు సూచించిన సూచనలను
ప్రతి గణేష్ మండపాల కమిటీ సభ్యులు తూచా తప్పకుండా పాటించాలని, భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా వారు సూచించారు. ఇంకొకటి అంటే నార్మల్గా ఇప్పటి వరకు సార్ కూడా చెప్పింది చాలా విషయాలు, కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఎట్లున్నది అంటే గణేష్ నిమజ్జనం రోజు వస్తున్నమాట. ఇప్పుడు ఇవాళ సాయంత్రం తీస్తారు, ఇవాళ సాయంత్రం తీసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పోతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, ఎగురుతున్నారు, మళ్ళీ రాత్రి కంటిన్యూ అవుతుంది, మళ్ళీ పోయి రెస్ట్ తీసుకుంటున్నారు, మళ్ళీ అక్కడ పెట్టేసి వస్తున్నారు, తెల్లారి అవుతున్నారు, మళ్ళీ తెల్లారి గణేష్ అక్కడనే ఉంటుంది, మళ్ళీ అందరు వచ్చి మళ్ళీ ఎగురు, ఇలా కంటిన్యూటీ లేకుండా పెట్టుకోకుండా ఏదున్నా కానీ ఇప్పుడు ఇవాళ నువ్వు ఎంతసేపు ఎగురుతున్నావు ఏం చేస్తున్నావు అన్నది చూడండి. నీకేంది అంటే ఈ విగ్రహాలది కానీ లేకపోతే గణేష్లు కానీ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యూనిటీ ఒకటి, అదొకటి. దాంతో పాటు కొంచెం ఈ మధ్యలో ఎంజాయ్మెంట్ అవి కూడా చూసుకుంటున్నాం మనం. అయితే ఏం చేయండి అంటే ఇప్పుడు మీరు ఇవాళ సాయంత్రం తీసి మళ్ళీ రేపు సాయంత్రం ఎల్లుండి పొద్దున్న దాకా అట్లా కంటిన్యూటీ కాకుండా ఇవాళ సాయంత్రం దానికి కొంచెం టైం గ్యాప్ ఇచ్చన్నా కానీ పొద్దున వరకే అయ్యేటట్టే చూసుకోండి ఏదన్నా. అంటే మీకు బెటర్ ఉంటుంది, అలాగే మాకు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక పోలీస్ అనేటైనా ఏం రోబోట్లాగా పనిచేయరు, మీరు కూడా ఏం రోబోట్ లాగా ఉంటారు ఏదన్నా కానీ. అదే ఏదన్నా ఉంటే కంటిన్యూ ఉంటే మేము కూడా బందోబస్తు చేయడానికి స్కోప్ ఉంటుంది అన్నట్టు. పొద్దున చూడండి 5-6 వరకు కంప్లీట్ అయ్యేటట్టు ఉంటే బాగుంటుంది అది ఏదన్నా. ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టుకునేదే ఏదైనా భక్తి దాంతో అన్నా కానీ లేకపోతే ఇంకేదన్నా దాని గురించి అని పెట్టుకుంటాం. అక్కడ నువ్వు గణేష్ నాడ పెట్టేసి వెళ్ళిపోతే దానికి నువ్వు రెస్పెక్ట్ ఏమి ఇచ్చినట్టు అవుతుంది అది ఏదన్నా కానీ. కాబట్టి ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని, అంటే ఇక్కడికి రాని వాళ్ళు ఆర్గనైజర్స్ ఉన్నారు మా దాంట్లో ఇప్పటి వరకు ఒక 175 వరకు గణేష్ పండాల్సి ఉన్నాయి. అందరికీ చెప్తాం, మీరు ఏంటంటే రిప్రజెంటేటివ్స్ లాగా వచ్చింది కాబట్టి మీరు కూడా కన్వే చేస్తారని చెప్తున్నాను. సార్ మాకు ఇన్నరు అట్లా అంటే వేరే రకంగా మేము ఎట్లా చెప్పాలని అట్లా చెప్తాం. కానీ ఒకటి ఏంటంటే ఒక డెకోరం లాగా, అంటే అరే ఇక్కడ గణేష్లు బాగా జరుగుతాయి రా, ఇక్కడ ఒక పద్ధతిలో పోతాయి, లేకపోతే ఒక లైన్లో పోతాయి, లేకపోతే ఆ గణేష్ ముందు ఈ గణేష్ ముందు. ఎర్గట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని నిర్వహించి నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోల శివకుమార్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి జరిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. శివన్నోల శివకుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పథకాలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, వ్యవసాయానికి ఉచిత కరెంట్, విద్యార్థులకు ఫీజుల మాఫీ, ఇలా అనేక పథకాలు ప్రజలకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది. భౌతికంగా చనిపోయినా ప్రజల మనసులో చెదరని ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు. తమ అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిబిఐ విచారణ పేరిట ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం చేస్తుందని ఎడపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. సాటాపూర్ గేట్ చౌరస్తాలో బీఆర్ఎస్ రాస్తారోకో చేపట్టి తమ నిరసనను తెలియజేశారు. ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ చౌరస్తా వద్ద మంగళవారం మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు బోధన్ నిజామాబాద్ రహదారికి అడ్డంగా కూర్చుని రాస్తారోకో నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిబిఐ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టును చూసి ఓర్వలేకనే ప్రస్తుత ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షులు శ్రీరాములు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తమ అధినాయకుడు కేసీఆర్ అలుపెరగని పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సిద్ధించిన అనంతరం 10 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో దేశానికి తలమానికంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే ఓర్వలేని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ అధినాయకుడి పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రవీందర్ గౌడ్, హుండి నాగేందర్ రెడ్డి, కృష్ణ, యాదగిరి గౌడ్, మహబూబ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈడీ విచారణ ఇవ్వడం అనేది తెలంగాణ రైతు సమాజం అంతా తలదించుకునే రోజు. రైతులకు కష్టకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రపంచంలోనే ఎత్తైన ప్రాజెక్టు కట్టి ఈరోజు రైతులకు నీళ్ళు ఇస్తూ ఉంటే ఈడీ విచారణ పెట్టడం రైతుల మీదనా లేక కేసీఆర్ మీదనా ఈ రేవంత్ రెడ్డి తెలుసుకోవాలా. తెలంగాణని ఏకదాటి మీద ప్రజలందరినీ ఏకదాటి మీద తెచ్చిన వ్యక్తిని, తెలంగాణ జాతిపిత అనే వ్యక్తిని ఈరోజు ఈడీకి అప్పచెప్పడం అనేది రేవంత్ రెడ్డికి సిగ్గుమాలిన పని. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా
కనీసం స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెట్టే దమ్ము ధైర్యం లేకుండా ఇంకా దాటవేస్తూ ఈ నెలలో కూడా పెడతాడన్న గ్యారంటీ లేని ప్రజలు ఉన్నారు. ఇక యూరియా లేదు. కనీసం నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలని కాపాడుకోకుండా నువ్వు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి గెలువు. అప్పుడు కాళేశ్వరం కరెక్టా, కాళేశ్వరం కట్టడం తప్ప అనేది అప్పుడు ప్రజలు తీర్పిస్తారు. అంతేగాని దిక్కుమాలిన చర్య. అప్పుడు సీఎం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడునేమో గురువు అంటాడు, మోడీనేమో శిష్యుడు అంటాడు, ఆయనేమో ఇంకోటి అంటాడు. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియని పరిస్థితి. దర్పల్లి మండల కేంద్రంలో కత్తెర పోట్లు కలకలం రేపాయి. ఎన్టీఆర్ కాలనీకి చెందిన వడ్ల దాసు అనే వ్యక్తి కాలనీలో నలుగురిని దర్జీ కత్తెరతో పొడిచాడు. దర్పల్లి మండల కేంద్రంలో కత్తెర పోట్లు కలకలం రేపాయి. మొదటగా కాలనీలోని మత్స్య లక్ష్మిని వడ్ల దాసు కత్తెరతో పొడవగా ఆమె కూతురు గౌతమి అడ్డు వెళ్లగా ఆమెను కూడా పొడిచాడు. అక్కడ గొడవ జరుగుతుందని గమనించి పక్కింటి వారు వెళ్లగా వారిలో షెట్పల్లి నాగరాజు, అతని భార్య శోభను కూడా కత్తెరతో పొడిచాడు. అక్కడి నుండి కాలనీలో కిరాణా షాప్ నిర్వహిస్తున్న షెట్పల్లి భోజేశ్వర్ అనే వ్యక్తి షాపు దగ్గరికి వెళ్లి అతన్ని కూడా కత్తెరతో పొడిచాడు. గాయపడ్డ నలుగురిని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని, సంఘటనకు చెందిన పూర్తి వివరాలు తెలియాల్సిందని, ప్రస్తుతం విచారణ జరుగుతుందని, పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. అయితే వారిలో ఒక్కరు మరణించినట్టు తెలిసిందే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాళేశ్వరంపై సిబిఐ విచారణను వ్యతిరేకిస్తూ నిరసనలు. జిల్లా వ్యాప్తంగా భారత ఆధ్వర్యంలో ఆందోళనలు. ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ పై మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వివరణ. పార్టీని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని స్పష్టీకరణ. నిజామాబాద్ నగరంలో వినాయక శోభాయాత్ర రూట్ పరిశీలన. శాంతియుతంగా సంతోషాల మధ్య నిమజ్జనం జరుపుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే కలెక్టర్ సూచన. అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా వినాయక నిమజ్జనం. యంచా గోదావరి వంతెన పరిశీలన సందర్భంగా కింది స్థాయి సిబ్బందికి కలెక్టర్ సిపిల ఆదేశం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు. చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.